ఈరోజు మళ్ళీ కూర్చుని ఆకాశమే హద్దుగా సోషల్ మీడియాని వాడాలంట. పబ్లిసిటీ బాగా చేయాలంట వైసీపీ పబ్లిసిటీ వింగ్. ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టారు కూర్చుని. జగన్మోహన్ రెడ్డి గారు అక్షంతలు దులుపుకోలేదు ఇదివరకట్లాగా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పద్ధతిగా హారతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లోనే జరుపుకున్న పండుగ ఇది. ఇంకా పద్ధతిగా పంచగట్టుకుని వచ్చి ఉంటే చాలా నిండుగా ఉండేది. ఇది నా అభిప్రాయం. బయట వెళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్స్ వేసుకున్నా పర్లేదు, కానీ మీ పండక్కి మీ ఇంట్లో మీరు వినాయక చవితి జరుపుకున్నప్పుడు పద్ధతిగా వెళ్ళి ఉండాల్సింది. ఇదంతా సరేగానండి. జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేశారు, వీడియో రిలీజ్ చేశారు, అంతా బాగానే ఉంది. కథ చదవలేదంటండి అక్కడ. కథ చదివి అక్షంతలు తలపైన వేసుకుంటేనే కదా నీలాప నిందలు పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈయన కథ చదవలేదు, శమంతికి మన కథ చదవలేదు కాబట్టి ఈయన పైన లిక్కర్ స్కామ్లు, ఈయన పైన ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇష్యూస్, బాబాయ్ హత్య కేసులు, ఇవన్నీ నీలాప నిందలు పడతాయి అనుకోకండి. ఇది కథ వల్ల వచ్చే ప్రాబ్లం కాదు. మన కథలు రాష్ట్రంలో చాలా మందికి తెలియక 5 ఏళ్ల పాటు మోసపోయి ఈరోజు అమరచిత్ర కథలాగా బయటకు వస్తున్నాయి. తప్పేమన్నా ఉందా దీంట్లో? చేసే పూజ ఫుల్గా జరగదు స్వామి. అరాకొర పూజలేంటి? రెండోది, ఎక్కడ చనివి లేదు, వడపప్పు లేదు, కుడుములు లేవు, ఒక చిన్న కొబ్బరి ముక్క ప్రసాదమా? అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం ఇలా మామూలుగా తీసుకుని మాలా కూర్చుని తినాలి. అలా తినరు ఆయన పాపం. ఇలా పట్టుకుని ఇలా తినేస్తారు, కానీ తిన్నారు.